మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరం. నమస్తే అండి. డీమార్ట్ అధినేత దమాని గారు, ఆయన అంత సక్సెస్ అవ్వడానికి, కంపెనీని అక్కడ దాకా తీసుకొని రావడానికి, ఆ బిజినెస్ని ఏ విధంగా ఆయన ఐడియాలజీ ప్రకారం ఎక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది? మిగతా అంటే ఇండియాలో ఉన్న సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎలా చేశారో వాళ్ళ జర్నీ కూడా ఎలా పోయింది. వీళ్ళకి కూడా బ్రోకరేజ్ డివిజన్ ఉంది ఆల్రెడీ. అండ్ మార్కెట్లో రాకముందే ఆయన కొన్ని సంవత్సరాలు స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేశాడు. ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఆపరేటర్లు ఎలా గేమ్ ఆడుతున్నారు, ఇవన్నీ కూడా అనమాట. అతను మిగతా వాళ్ళు అర్లీ ఏజ్లో స్టాక్ మార్కెట్లోకి వస్తే, తను స్టాక్ మార్కెట్లో ఫస్ట్ స్టాక్ కొన్నది 32 ఏజ్లో అండి. అర్లీ స్టేజ్లో ఏం రాలేదు, లేట్ స్టేజ్లోనే వచ్చారు. తర్వాత మొదట్లో ఇతను కూడా ట్రేడింగ్ అండి, హార్డ్ కోర్ ట్రేడింగే. అంటే పర్టికులర్గా హర్షద్ మాతా స్కామ్ అప్పుడు బాగా ఫుల్ షార్ట్ కొట్టి డబ్బులు సంపాదించారు వీళ్ళందరూ. తను కూడా ఉన్నట్టుండి అంత ఫుల్ సక్సెస్ పర్సంటేజ్లు ఉన్నప్పుడు ఏసీసీ సిమెంట్ పెద్ద పెద్ద సంపాదించారు ఆ టైంలో. సడన్గా ఏంటంటే ఈ ఒక మంచి ఎస్టాబ్లిష్ బిజినెస్ పెట్టాలని థాట్ వచ్చేసేసి, అంటే స్టాక్ మార్కెట్లో ఫుల్ సక్సెస్గా అయ్యేటప్పుడే దాన్ని వదిలేసేసి 1 year ఖాళీ కూర్చొని, ఆ 1 yearలో అప్నా బజార్ అని చెప్పేసి ముంబైలో రిటైల్ షోరూమ్ అనమాట, దాన్ని బాగా స్టడీ చేశాడు. అసలు రిటైల్ షోరూమ్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటనేది. అంటే ఇండియాలో అప్పటిదాకా ఉన్న రిటైల్ షోరూమ్స్ అన్నీ లేదు, లీజుకి తీసుకొని రోజుకి ఒకటి, వారానికి ఒకటి, సంవత్సరానికి 200-300 అట్లా ఓపెన్ చేసి చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. అంటే మీకు తెలుసు బిగ్ బజార్ అవి ఎంతగా ఎక్స్పాండ్ చేశారు ఆ టైంలో. ఆ టైంలో అలాంటి మోడల్ మనకి ఇండియన్కి వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆయన అప్నా బజార్ బిజినెస్ మోడల్ అవి బాగా స్టడీ చేసేసి ఆయన ఓన్గా బిగిన్ చేద్దామని చెప్పేసి డెవలప్ చేయడం డీమార్ట్ బిగిన్ చేశాడు. డీమార్ట్ పాలసీ ఏంటంటే ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టిన తర్వాత బిగిన్ చేస్తారు. అంటే మిగతా వాళ్ళ రెంటల్ తీసుకోరు. అండ్ మీకు తెలుసు రెంటల్ సంవత్సరానికి 10-12% పెరుగుతుంటాయి రిటైల్ రెంటల్స్ అన్నీ. ఇప్పుడు నాకు రెంటల్ లేదనుకోండి, నాకు అది మిగులుతుంది కదా, ఆ మిగిలింది పాస్ చేస్తున్నాడు పబ్లిక్ మీదకి. అందుకని మిగతా ఇండియాలో ఎక్కడ దొరకనంత డిస్కౌంట్లో డీమార్ట్లో దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్ సేల్ అని అనౌన్స్ చేస్తేనే డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఫెస్టివల్ టైంలో ఆ టైంలో మాత్రం డిస్కౌంట్ ఇస్తారు. బట్ డీమార్ట్లో అలా కాదు, 365 రోజులు ప్రతి ఆర్టికల్స్ మీద నీకు ఎంతకంత డిస్కౌంట్ దొరికింది. అది ఎలా దొరుకుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ వాళ్ళు సొంతం కాబట్టి రెంటల్ లేదు దానికి. రెంటల్ లేకపోతే సర్వేయింగ్ స్కిల్స్ అవడం చాలా ఈజీ. అంటే ఓవరాల్ రెవెన్యూలో రెంటలే 10% పడుద్ది మామూలుగా వాళ్ళ ఖర్చులు. వీళ్ళకి రెంటల్ లేదు కదా, దాంతో ఏంటంటే అది మొత్తం కూడా కస్టమర్స్కి పాస్ చేస్తున్నాడు. రెండోది బల్క్లో డీల్ చేస్తాడు సప్లయర్స్ తోటి, అంటే డిస్కౌంట్స్ అనమాట. మేము ఇన్ని అమ్ముతాము, నాకు ఎంత తక్కువలో అమ్ముతాం, ఆ వచ్చినట్టు పబ్లిక్ పాస్ చేస్తున్నాడు. మీరు బాగా స్టడీ చేయండి. డీమార్ట్లోకి వెళ్ళేసి బయట లీటర్ మిల్క్ 60 రూపాయలు ఉంటే అక్కడ 50కే ఇస్తాడు. ఓకే. కర్డ్ ప్యాకెట్ 100 రూపాయలు ఉంటే అక్కడ నీకు 70కే ఇస్తాడు, 70 రూపీస్. అదే బ్రాండు కంపెనీ షోరూంలో కూడా నీకు 100 తీసుకుంటాడు. బట్ అక్కడ మాత్రం నీకు 70కి ఎలా వస్తుందంటే, బల్క్లో పర్చేజ్ చేస్తుంది ఇండియా మొత్తం మీద చేసినప్పుడు బల్క్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. ఇన్వెంటరీ చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు. అంటే 1 week ఒకసారి ఇన్వెంటరీ అంతా ఖాళీ అయిపోద్ది వాళ్ళ దగ్గరికి. అంటే ఎవ్రీ వీక్ కొత్త లోడ్స్ వస్తూనే ఉంటాయి అనమాట. దాంతో టర్న్ ఓవర్ ర్యాపిడ్గా అవుతాయి. మీరు కనుక చూసుకుంటే డీమార్ట్ మార్జిన్స్ హార్డ్లీ 7-8% మిగులుతాయి వాళ్ళకి. ఓకే. కానీ స్పీడప్ మీద ఎవ్రీ మంత్ రొటేట్ చేయడం వల్ల ఆ స్పీడ్ తోటి ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయి అనమాట. అందుకని వాళ్ళ షోరూమ్స్ మొత్తం సొంతం అవటం వల్ల, అండ్ ల్యాండ్ ఎత్తుకోవటం కూడా లేదు, జనాభా ఎక్కువ ఉండాలి, అది ఊరి చివరై ఉండాలి, సిటీ మధ్యలో తీసుకోరు. డీమార్ట్ ఎక్కడ ఉన్నా సరే అవుట్స్కర్ట్స్లో పెడతారు, అదే టైంలో పబ్లిక్ ఉన్న చోట పెడతారు. అంటే ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ దట్? తక్కువ రేట్ దొరుకుతుంది ల్యాండ్. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిటైల్ షోరూమ్ రన్ చేయడం కాదు, ల్యాండ్ తక్కువలో రాబోతే కొంటారు, కొని కన్స్ట్రక్షన్ చేస్తారు, చేసిన తర్వాత షోరూమ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల సిటీ మధ్యలో అవుతుంది కదా కొంచెం. రెండోది ఒక స్టేట్లో స్టార్ట్ చేస్తే దానికి దగ్గర నియరెస్ట్ సిటీ మొత్తం ఎక్స్పాండ్ అవుతారు, మళ్ళీ కొత్త స్టేట్లో స్టార్ట్ చేయరు. అందుకని లాజిస్టిక్ కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకున్నాడు, సప్లయర్తో టైప్ తోటి బల్క్ డిస్కౌంట్ తీసుకోవడం చేశాడు. సొంత రిటైల్ కాబట్టి ఆ మార్జిన్స్ పబ్లిక్ మీద పాస్ చేయడం బిగిన్ చేశాడు. అందుకని ఓపెన్గా బయట దొరికే ప్రొడక్ట్స్ రేట్తో పోల్చుకుంటే డీమార్ట్లో ₹1 తక్కువే దొరికింది నీకు. అందుకని జనాల నమ్మకం అది ఉందన్నమాట. బయట మామూలుగా అయితే అందరు కోటికి ఉస్మానియా బజార్కి వెళ్ళేసి ఇవి అంటారు గ్రాసరీస్, అలాంటి వాళ్ళని కూడా డీమార్ట్కి మార్చి పడేశారు. ఎందుకంటే నీట్గా క్లీన్గా ఉండేది అదే రేటు దొరుకుతుంది. అంటే గ్రాసరీస్లో ఇండియాని వాళ్ళని డీమార్ట్ని కొట్టేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇది రిటైల్ కింగ్ ఆఫ్ ఇండియా అనమాట, అంతే. వెరీ గుడ్ సార్. అందుకని ఆ సక్సెస్ పర్సెంటేజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు అందుకని ఈ కామర్స్ ఎంతమంది వచ్చినా సరే ఇండియన్ సిటిజన్కి ఫిజికల్గా చూసి
కొన్ని అలవాటుని బేస్గా తీసుకొని డీమార్ట్ చాలా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అయింది. మిగతా వాళ్ళందరూ సంవత్సరానికి 200 షోరూమ్ 300 షోరూమ్ ఓపెన్ చేస్తుంటే వీళ్ళు 30లు 40లు మాత్రమే ఓపెన్ చేస్తారు వెరీ సెలెక్టివ్గా. బట్ అవన్నీ ఓన్ షోరూమ్స్ వల్ల అండ్ వాళ్ళు సర్వ్ అవ్వడం చాలా ఈజీ అనమాట. అండ్ అతనికి డీమార్ట్లో మెజారిటీ వాటి డీమార్ట్లోనే ఉంది. మిగతాది విఎస్టీ ఇండస్ట్రీస్ కొన్ని కంపెనీస్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా సరే స్టాక్ మార్కెట్లో ఉంటూ మళ్ళీ బిజినెస్ని కూడా చూసుకోవటం అనేది చాలా గొప్ప అనమాట. ఇక్కడ మిగతా ప్రమోటర్స్ ఉన్నారు, వాళ్ళకి అచ్చం కంపెనీ ఉంటుంది, ఇంకా స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఏం లేవు. బట్ దమని అట్లా కాదు, స్టాక్ మార్కెట్ నుంచి బయలుదేరి స్టాక్ మార్కెట్లో సక్సెస్ చూసి తర్వాత మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళి మళ్ళీ బిజినెస్లో మళ్ళీ దాన్ని డెవలప్ చేసి మళ్ళీ అది ఇదే స్టాక్ మార్కెట్ లిస్ట్ చేసేసి మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అట్లా మనకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. అండ్ వీళ్ళని గొప్పతనం ఏంటంటే అందరూ హార్డ్ వర్క్ బిజినెస్ డెవలప్ చేయటం అనే వాళ్ళకి ఒక ట్రేడర్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, ఇన్వెస్టర్ ఒక ఎంటర్ప్రినర్ అవ్వచ్చు, ఒక ఎంటర్ప్రినర్ మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మల్టిపుల్ రోల్స్ ప్లే చేశారనమాట. అందుకని చాలా పాపులర్ అయినా. సో విఎస్టీ ఇండస్ట్రీస్లో ఉన్నాయి పొజిషన్స్, డిమార్ట్ కాకుండా యునైటెడ్ బ్రూవరీస్లో ఉన్నాయి, అండ్ 3M ఇండియాలో ఉన్నాయి, అలా బ్రూ డాట్లో ఉంది, అండ్ అద్వానీ హోటల్స్లో ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ప్లస్ డిమార్ట్ని ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి మేజర్ అసెట్స్ మొత్తం కూడా అవెన్యూ సూపర్ మార్కెట్ నుంచి వస్తుందన్నమాట. ఒకనొక టైంలో ప్రపంచంలో అత్యధిక వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. ఇప్పటికీ ఆస్తులు 1.9 lakh crore. 1.9 lakh crore. కానీ వెరీ గుడ్ బిజినెస్ కేస్ స్టడీ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఇండియన్స్ యొక్క పల్స్ బాగా తెలిసిన వాళ్ళు. అంటే వాళ్ళు నమ్మితే వాళ్ళు షోరూమ్స్ రన్ చెప్తారు. మామూలుగా అయితే బిగ్ బజార్ చూసాం కదా, ఇండియాకి పరిచయం చేసింది ఆ వరల్డ్ క్లాస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డిమార్ట్ బిగ్ బజార్. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే స్పీడ్గా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేశారు. ఆ ర్యాపిడిటీని ఇండియాని దాన్ని తీసుకోలేకపోయారు. బట్ డిమార్ట్ అట్ట కాదు, వెరీ ప్లాన్డ్గా ఓన్లీ అవుట్స్కట్స్లో ఓన్ ల్యాండ్ బ్యాంక్ మీద డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకని ఆ ల్యాండ్ బ్యాంక్ వల్ల రెంటల్ ఈల్డ్ వాళ్ళకి అసలు ఉండదు ఎప్పటికి జీవితకాలం. సర్వైయింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ. అందుకని ఈవెన్ 4-5 రిసెషన్లు వచ్చినా సరే మిగతా రిటైల్ షోరూమ్స్ అని క్లోజ్ అవుతాయేమో కానీ డిమార్ట్ క్లోజ్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఓన్ ల్యాండ్స్ అవన్నీ. ఫ్యూచర్లో అది ల్యాండ్ పెరగడం తప్ప తగ్గడాలే ఉండదు కదా. కాబట్టి దట్స్ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ అనమాట. మేబీ వీళ్ళ వల్ల కూడా అవ్వలేదు, ఇది వాల్మార్ట్ అంటే మిగతా వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు ఇలాంటి బిజినెస్ వాళ్ళు. బట్ రిటైల్ సైడ్ ల్యాండ్ బ్యాంక్ ఓన్ ల్యాండ్ బ్యాంక్ డెవలప్ అయిన వాళ్ళు మెక్డొనాల్డ్ ఉన్నారు. మెక్డొనాల్డ్ స్ట్రాటజీ కూడా అంతే, వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేసి పెడతారు. ప్రపంచంలో వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కింగ్ అంటే మెక్డొనాల్డ్. బహుశా ఆ స్ట్రాటజీ ఇండియాకి బాగా వర్కౌట్ అవుద్ది అన్నట్టున్నారు వీళ్ళు. డిమార్ట్ అలా మేబీ ఇండియన్ కస్టమర్ తగ్గట్టు మొత్తానికి ఏదైనా కానీ మాస్ డిస్కౌంట్స్ అండ్ గ్రాసరీస్ మీద పర్టికులర్గా గ్రాసరీస్ మీద బింగ్ చేసుకొని ఇండియాలో వన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్ బిజినెస్ అనమాట. అందుకని ఏర్ కాయరు పెరగనే తప్ప తగ్గటాలే ఉండదు. ఈ కామర్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే స్టిల్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఛాలెంజ్ ద డిమార్ట్స్ అనమాట. అంత నమ్మకాన్ని అది కస్టమర్ దగ్గర నుంచి పొందిందనమాట. ఇట్స్ వండర్ఫుల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.